యేసయ్యని అసలు ఎందుకు తెలుసుకోవాలి, గ్రహించాలి, ఎందుకు ఆయన్ని అంగీకరించాలంటే మెయిన్ కారణం రక్షణ లేదా మోక్షము. ప్రతి మనిషి కూడా ఒకానొక రోజు చనిపోతాడు. చనిపోయిన తర్వాత నరకానికో పరలోకానికి వెళ్తాడు. కానీ పరలోకాన్ని ఇచ్చేది కేవలం యేసు ప్రభు మాత్రమే. యేసు తప్ప ఇంకొక వేరే వాళ్ళు లేరు. ఆయన మార్గము, సత్యము, జీవం. అయితే చాలా మంది జనాలు యేసు దగ్గరికి రక్షణ కోసం రారు, మోక్షం కోసం రారు. స్వస్థపరుస్తాడు, మేలు చేస్తాడు, లేకపోతే వివాహం పెళ్ళిళ్ళు జరుగుతాయి, పిల్లలు పడతారు, లేకపోతే ఇంకోటి ఉద్యోగం, వ్యాపారం వస్తారు. ఎట్లా వచ్చినా పర్లా. చాలా మంది స్వస్థ పొందామని వచ్చి రక్షణ పొందారు, మంచిదే, స్తోత్రం. కొంచెం సూచక్రియ చూసి వచ్చారు, మంచిదే, అది కూడా మంచిదే. కానీ నేనేమంటానంటే, నువ్వు ఎట్టానా తెలుసుకో దేవుణ్ణి. తెలుసుకున్న తర్వాత నువ్వు జీవితాంతం దేవుళ్ళు నిలబడాలి అంటే ఖచ్చితంగా యేసయ్య రక్షకుడు, ఆయన రక్షణ ఇచ్చేవాడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆయన ద్వారా మోక్షము రక్షణ అని గ్రహింపు ఉంటే మాత్రమే నువ్వు దేవుళ్ళు నిలబడతావు. లేకపోతే దేవుడు నన్ను స్వస్థపరిచాడండి, అందుకనే యేసయ్య నమ్ముకున్నానండి అంటే మాత్రం ఖచ్చితంగా దేవుళ్ళు చల్లారిపోయే ఛాన్సులు ఉన్నాయి, తొలగిపోయే ఛాన్సులు ఉన్నాయి.